Very good evening to all. ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండి. ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఒక కన్సల్టెంట్ గా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఎస్ఏపిలో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా డిగ్రీ క్వాలిఫికేషన్, ఎంబీఏ, బీటెక్, బీకామ్, ఎంకామ్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఫర్ ఎస్ఏపి ఎస్డి ప్లస్ S4 ఎస్డి, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నారండి. సో ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. అంటే నార్మల్ ట్రైనింగ్ కి ఆన్లైన్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ కి డిఫరెంట్ ఏంటంటే, నార్మల్ ట్రైనింగ్ లో ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫిగర్ చేస్తారు సిస్టమ్ లో. కానీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ లో ఫ్రమ్ ది బేస్ లెవెల్ నుంచి ఎస్ఏపి అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాక, ఫస్ట్ బిఫోర్ స్టార్ట్ ద ఎస్ఏపి ఎస్డి ప్లస్ S4 అండ్ ఎస్డి, ఫస్ట్ ఫైనాన్స్ అంటే ఎలా ఉంటుంది బేసిక్స్, తర్వాత ఎంఎం బేసిక్స్ ఎలా ఉంటాయి, తర్వాతే ఎస్ఏపి ఎస్డి ప్లస్ S4 అండ్ ఎస్డి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ ప్రాజెక్ట్ చెప్పండి, బేస్ పాయింట్ దగ్గర నుంచి వితౌట్ 0% నాలెడ్జ్ తో మీరు క్లాసులకు రావచ్చండి. వితౌట్ 0% నాలెడ్జ్. సో మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేయొచ్చు, అదర్ ఫంక్షన్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈజీ టు అండర్స్టాండ్. సో ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 2.5 months ఉంటుందండి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ 2.5 months లో వీక్లీ 4 days క్లాసులు ఉంటాయండి. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, వీక్లీ 4 days. ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుందండి. ఈవినింగ్ 7:15 PM IST, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఎందుకంటే చాలా మంది క్లాసెస్ లో యుఎస్ వాళ్ళు, అదర్ కంట్రీస్ వాళ్ళు 1 or 2, 3 guys ఉంటారండి డెఫినెట్లీ ప్రతి బ్యాచ్ లో కూడా. సో 7:15 PM IST, ఇండియన్ స్టాండర్డ్ టైం, డైలీ 1 hour క్లాస్ ఉంటుందండి. మండే, ట్యూస్డే, వెన్స్డే బ్రేక్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే బ్రేక్. నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2.5 months సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తానండి, ఈసీసీ హనా. ఎందుకంటే ఎస్ఐపిలో 2 వెర్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్ ఈసీసీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఐపి ఎస్డి. హనాలో S4 ఎస్డి, దట్ ఈస్ కాల్డ్ S4 ఎస్డి. సో బోత్ సర్వర్స్ ఎందుకు ఇస్తానంటే, ఇంకా మార్కెట్ లో ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్ ఎస్ఐపి ఎస్డి మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఉండొచ్చండి. ఈసీసీలో మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తుందండి. ఇంక ఇంప్లిమెంటేషన్స్ కానీ, రోల్అవుట్స్ కానీ ఏ ప్రాజెక్ట్ లో జాబ్ రాదు, ఓన్లీ సపోర్ట్ లోనే. ఎస్ఐపి వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారండి 6 years బ్యాక్. ఏ ఎస్ఐపి ప్రాజెక్ట్ అయినా ఈసీసీలో మీకు జాబ్ వస్తే ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుందండి. ఇంప్లిమెంటేషన్స్ కానీ, రోల్అవుట్స్ కానీ 2019 నుంచి స్టాప్ చేసేసారు ఈసీసీని. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ కానీ, రోల్అవుట్ కానీ, డేటా మైగ్రేషన్ కానీ, సపోర్ట్ కానీ హనా సిస్టమ్ లో ఉంటుంది. మీకు 2 సర్వర్ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నారంటే, మేబీ మీకు ఈసీసీలో సపోర్ట్ జాబ్ రావచ్చు, మరి ఈసీసీ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి కదా. అందుకే నేను S4 సర్వర్ లో ట్రైనింగ్ చెప్తాను, ఈసీసీ యాక్సెస్ కూడా ఇస్తాను, బోత్ సర్వర్ యాక్సెస్. మీకు కావాల్సింటే 2 సర్వర్లు చెక్ చేసుకుంటారు. నేను ఈసీసీకి హనా కూడా డిఫరెంట్ రాస్తాను ఎక్సెల్ షీట్ లో. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఎస్ఐపిలో 2 వెర్షన్స్ ఉంటాయండి. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, హనా అంటే న్యూ వెర్షన్ అండి. ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. బిఫోర్ స్టార్ట్ ద ప్రాజెక్ట్స్, ఎస్ఐపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఐపి ఇస్ ఈఆర్పి ప్రొడక్ట్, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ అండి. ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, మనం హైదరాబాద్ లో ఉన్నాం, లేకపోతే బెంగళూరులో ఉన్నాం, లేకపోతే యుఎస్ లో ఉన్నాం, మనం ఐబిఎం, యాక్సెంచర్, మనం ఎక్కడైనా జాబ్స్ డైరెక్ట్ క్లయింట్ తీసుకోదాం. థర్డ్ పార్టీ కన్సల్టింగ్ బిజినెస్ లోనే మనకు జాబ్ వస్తుంది. థర్డ్ పార్టీ కన్సల్టింగ్ వరల్డ్ వైడ్ టాప్ రేటింగ్ ఉన్న కన్సల్టింగ్ 5 అండి. ఐబిఎం, యాక్సెంచర్, డిలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఇండియన్ కంపెనీస్. అన్నిట్లోనే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ రిక్రూట్ చేసుకుని మనల్ని ఫస్ట్, తర్వాత ప్రాజెక్ట్ ప్లేస్ లో అసైన్ అవుతాయండి, క్లయింట్స్ ప్లేస్ లో అసైన్ అవుతాయి. అదే శాంసంగ్, ఎల్జీ, పెనాసోనిక్, యాపిల్, ఇవన్నీ క్లయింట్స్ నేమ్స్. మనం ఎక్కడైనా ప్లేస్ కావచ్చు, ఏదర్ ఆన్ సైట్ లో జాబ్ రావచ్చు, ఏదర్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ లో మనకి జాబ్ రావచ్చు. మనకి ఇండియాలో ఆన్ సైట్ అనుకోండి, మేబీ ఆన్ సైట్ పంపించవచ్చు. అదే యుఎస్, యూరోప్ కంట్రీస్ లో ఇమీడియట్ ఆన్ సైట్ పంపించండి. ఫస్ట్ ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేది మనం ఆన్ సైట్ పంపిస్తారు. మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆన్ సైట్ గ్లోబల్ డెలివరీ మోడల్, అంటే క్లయింట్ ప్లేస్ కి చేయటం. మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆఫ్ షోర్ డెలివరీ మోడల్. మనం ఇక్కడ ఇండియాలో ఉంటాం, హైదరాబాద్ లో, మన క్లయింట్ యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉంటుంది. మనం వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్, మనకి ఐబిఎం లో జాబ్ వచ్చింది, లేకపోతే యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది. మన క్లయింట్ వచ్చి యాపిల్.
హెడ్ ఆఫీస్. యాపిల్ రైట్ నౌ ఒరాకిల్ ఆర్ అదర్ ఈఆర్పీలో ఉంది, వాళ్ళు ఎస్ఏపికి వెళ్ళాలనుకుంటున్నారు. ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి వెళ్తున్నారు. దాన్ని హెడ్ ఆఫీస్ అంటే కార్పొరేట్ ఆఫీస్, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సపోజ్ హైదరాబాద్లో మన కంపెనీ ఐబిఎం ఉంది, క్లయింట్ కూడా హైదరాబాద్లో ఉంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయాక యాపిల్కి బ్రాంచెస్ ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, పూణేలో ఉంటాయి, ఢిల్లీలో. దాన్ని రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. మన క్లయింట్ యాపిల్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ ఒక 15 years బ్యాక్ చేసింది అనుకోండి, 2005-07లో. వాళ్ళు న్యూ వెర్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్నే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుద్ది, రోల్ అవుట్స్ అవుతాయి, సపోర్ట్కి వెళ్తుంది, డేటా మైగ్రేషన్ అవుతుంది, తర్వాత సపోర్ట్కి వెళ్ళిపోతుంది. పోస్ట్ గో లైవ్ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ అంటారు. వరల్డ్ వైడ్ 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి ఈ 4 projects-లో ఎక్కడైనా జాబ్ రావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా మనకు జాబ్ రావచ్చు. ఈ ప్రాజెక్ట్లో జాబ్ వస్తుందని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీకు తెలియదండి. సో మీకు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఓల్డ్ వెర్షన్ ఓన్లీ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంది అనాస్ సర్వర్లో ట్రైనింగ్ అండి. ఈ సర్వర్లో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీరు ఈసీసీ సపోర్ట్లో కూడా జాబ్ చేయొచ్చు. ఫైన్. వరల్డ్ వైడ్ 4 kind of ప్రాజెక్ట్స్, 4 kind of పీపుల్ వర్క్ చేస్తారండి ప్రాజెక్ట్ ప్లేసింగ్. వాళ్ళే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఫస్ట్ పర్సన్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, క్యూఎం, డబ్ల్యూఎం, ఈడబ్ల్యూఎం, వీళ్ళందరినీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. వీళ్ళందరినీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు ఆ మాడ్యూల్కి వెళ్తారు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫైనాన్స్కి వెళ్తారు. మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్, ఎస్డికి వెళ్తారు. పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంఎంకి వెళ్తారు. ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పీపీకి వెళ్తారు. వేర్ హౌస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్ల్యూఎంకి వెళ్తారు. జావా, C++, ఇది టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది, ప్రోగ్రామింగ్ సైడ్, వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఏ ఎస్ఐపి ప్రాజెక్ట్లైనా ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, డబ్ల్యూఎం, ఈడబ్ల్యూఎం, టిఎం, మేజర్ మాడ్యూల్స్ హెచ్ఆర్. టెక్నికల్ మాడ్యూల్స్ అంటే అబాప్, ఎవరైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎంసీఏ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్లో జావాలో వర్క్ చేస్తున్న వాళ్ళు, టెక్నికల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు అబాప్కి వెళ్తారండి. వాళ్ళే టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. చాలా మంది మీరు కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కింద, వాళ్ళని నెట్వర్కింగ్ గైస్ అంటారు. ఎస్ఏపి వాళ్ళు బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్ అని వన్ మోర్ కన్సల్టెంట్ ఉంటాడు హనా సిస్టంలో, UI5 ఫియోరీ డెవలపర్ అంటారండి. అతను ఈసీసీలో ఉండడండి, ఓన్లీ హనాలో ఉంటాడు. అంటే 4 kind of పీపుల్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్, UI5 ఫియోరీ డెవలపర్. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. మనం ఐబిఎంలో వర్క్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారండి, వాళ్ళందరినీ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కోర్ యూజర్స్ అంటారు, ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ అందరూ రిపోర్టింగ్ టు ద ఒక అథారిటీ పర్సన్, అతనే సూపర్ యూజర్. ఎండ్ యూజర్కి సూపర్ యూజర్కి వన్ మోర్ టెక్నికల్ అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్ అని. హీ నోస్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బిజినెస్. ప్రతి మాడ్యూల్కి ఒక బిజినెస్ యూజర్ ఉంటాడు, ఎఫ్ఐకి, ఎంఎంకి, ఎస్డికి, పిపికి, పిఎం. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్స్ బిజినెస్. మనం కన్సల్టెంట్స్, వాళ్ళు ఎండ్ యూజర్. ప్రాజెక్ట్ ప్లేస్లో ఫైనాన్స్ వారి మీద వర్క్ చేస్తూ ఉంటారు, ప్రీవియస్ ఎస్ఏపి రాకముందు, వాళ్ళని ఎస్ఏపి ఫైనాన్స్ యూజర్స్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, ఎంఎం యూజర్స్. మార్కెటింగ్, ప్రతి ప్రొడక్ట్కి మార్కెటింగ్ ఉంటుంది, అదే ఎస్డి యూజర్స్ అంటారు. అలా మేబీ ఈచ్ మాడ్యూల్కి 10 users ఉండొచ్చు, 15 ఉండొచ్చు, వాల్యూమ్ ఆఫ్ ద లెంగ్త్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఏ ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళినా కామన్ మాడ్యూల్స్ మనకు ఉండి ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, డబ్ల్యూఎం, హెచ్ఆర్, అబాప్, బేసిస్, ప్రాజెక్ట్ మేనేజర్. టోటల్ టీమ్ సైజ్ 15 మంది. ఈచ్ మాడ్యూల్కి ఒక కన్సల్టెంట్ ఉంటాడు, ఈచ్ మాడ్యూల్కి 2 consultants ఉండొచ్చు. ప్రాజెక్ట్ ప్లేస్లో అబాపర్స్ 3-4 ఉండొచ్చు, బేసిస్ 2 ఉండొచ్చు. అందుకే టీమ్ సైజ్ 15 కానీ 25 members. ఇలా ప్రాజెక్ట్ ప్లేస్లో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి, 4 kind of పీపుల్స్ ఉంటారు. మనకి క్లయింట్ ప్లేస్ని
ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళిన దాన్ని క్లయింట్ అంటారు. క్లయింట్ సెట్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కోర్ యూజర్స్ అంటారు. ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. ఇలా క్లయింట్స్ బిజినెస్ అంతా జరుగుతున్నప్పుడు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. వాటిల్ని ఎస్ఏపి సర్వర్స్ అంటారు. మనకి ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మీ అందరికీ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు సర్వర్ యాక్సెస్ కి సాఫ్ట్వేర్ పంపిస్తానండి. S4 సిస్టమ్ కంప్లీట్లీ ఆన్లైన్కి వచ్చేసిందండి. ఇంక సిస్టమ్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఎస్ఏపి చేసుకోలేదు. కంపల్సరీ మీరు ఆన్లైన్ లో యాక్సెస్ తీసుకోవాల్సిందే. సో మీకు ఈసీసీ అండ్ హనా సర్వర్స్ రెండు కూడా 2.5 months ఫ్రీ యాక్సెస్ ఇస్తానండి. ఇది ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఇది మ్యాక్ ఎడిషన్ అండి. విండోస్ కి సెపరేట్ ఉంటుంది, మ్యాక్ కి సెపరేట్ ఉంటుంది. ఏదైనా సేమ్ అవుట్పుట్ ఉంటుంది ఇన్సైడ్. సో ఈ లాగాన్ ప్యాడ్ లో ఇవన్నీ కూడా మా సర్వర్స్ అండి. మేము అవుట్ సైడ్ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాగే కాకుండా స్టూడెంట్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తూ ఉంటాం. కానీ రియల్ టైంలో అయితే ఇక్కడ 4 ఐకాన్స్ ఉంటాయి మీకు. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ అంటారు. దీన్నే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. అంటే మీకు ఎన్ని సర్వర్స్ ఉన్నాయని అడుగుతారు. వీ హ్యావ్ 3 కైండ్ ఆఫ్ సర్వర్స్, 4 కైండ్ ఆఫ్ సర్వర్స్. మనం మీ అందరికీ సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైంలో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అందరూ బేసిస్ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేస్తాడండి. డెవలప్మెంట్ యూజర్ ఐడి పాస్వర్డ్, క్వాలిటీ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్, ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఇక్కడ మీకు హనా యూజర్ ఐడి పాస్వర్డ్, ఈసీసీ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. సర్వర్ ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక 10 minutes పడుతుందండి. సాఫ్ట్వేర్ నార్మల్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. మీకు విండోస్ 10 కానీ 11 కానీ ఉండాలి. విండోస్ 7 S4 సపోర్ట్ చేయదండి. ఓల్డ్ ల్యాప్టాప్, ఓల్డ్ సిస్టమ్ ఉన్నా పర్వాలేదు. టోటల్ కన్ఫిగరేషన్ అంతా మా యొక్క సర్వర్స్ తో వర్క్ అవుతాయి. మీకు జస్ట్ ఫర్ 80 MBPS 100 MBPS స్పీడ్ ఇంటర్నెట్ తో వైఫై పెట్టించుకోవాలి. ఎందుకంటే మొబైల్ డేటాతో సర్వర్ స్లోగా ఉంటుంది. సో ఓన్లీ జస్ట్ వైఫై అండి. వైఫై లేని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. పల్లెటూరులో కూడా వైఫై అంటారు. మీరు ఎక్కడి నుంచైనా ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా జాబ్ తెచ్చుకోగలరు. సో మీకు ఇన్స్టిట్యూట్ అన్ని అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇన్స్టిట్యూట్స్ 50% తీసేశారు. ఎందుకంటే S4 ఆన్లైన్కి వెళ్ళిపోయిందండి. ల్యాబ్ సిస్టమ్ అనేది లేదు, ఇంకా సర్వర్ యాక్సెస్ ఆన్లైన్ లో చేసుకోవడమే. సో అందుకు మీరు ఎక్కడుండేనా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ రావాలి, 50,000 స్పెండ్ చేయాలి, బెంగళూరు వెళ్ళి నేర్చుకోవాలన్న అవసరం లేదు మీకు అసలు. మీరు ఎక్కడ ఉండే ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. మీ అందరికీ కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తానండి. మై యూజర్ ఐడి ఇస్ బెస్ట్, మై పాస్వర్డ్ ఇస్ సంథింగ్. సో ఎంటర్ చేసినట్నే ఈ స్క్రీన్ వస్తుందండి. దిస్ ఇస్ కాల్డ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీన్నే ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ ఇక్కడ సేల్స్ ఆర్డర్, కస్టమర్ మాస్టర్, ఎంక్వైరీ, కొటేషన్ క్రియేట్ చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. మీరు ఇప్పుడు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే సిస్టమ్ స్టేటస్, సో ప్రొడక్ట్ ఇన్స్టాల్డ్ వెర్షన్, సో ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ 2025 ఇదే లేటెస్ట్ వెర్షన్. ఇంకా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. ఈ వెర్షన్ వచ్చి 2 months అయింది, 3 months అయింది. కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ వెర్షన్ తో. వెర్షన్ మారిన మీరు ఇప్పుడు 25 నేర్చుకుంటున్నారు. 10 years తర్వాత 30 వెర్షన్ వచ్చిన సేమ్ కన్ఫిగరేషన్ ఉంటుంది. 95% సేమ్ ఉంటుందండి. 5% మీ మాడ్యూల్లో చేంజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎస్ఏపి వాళ్ళు డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తారు, రిలీజ్ నోట్స్ అంటారు. ఆ డాక్యుమెంట్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు 25 నేర్చుకున్నారు, లైఫ్ లాంగ్ ఈ వెర్షన్ లోనే వర్క్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్ లో నేర్చుకుని ఏ వెర్షన్ లోనే వర్క్ చేసుకోవచ్చు. సో దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారండి, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. SPRO, ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్. ఎస్ఏపి ఫుల్ ఫామ్ SAP అని పిలవకూడదండి, ఎస్ఏపి అనే పిలవాలి. సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఎంటర్ చేస్తున్నానండి. ఈ స్క్రీన్ వస్తుంది. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ డబుల్ క్లిక్ చేస్తాం. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. కలర్ కావాల్సి ఉంటే డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు. బ్లూ కావాలంటే బ్లూ, బ్లాక్ కావాలంటే బ్లాక్, అండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్, పర్పుల్ కావాలంటే పర్పుల్, ఏ కలర్ నైనా మార్చుకోవచ్చు అండి. సో ఇలా ఇది కన్సల్టెంట్ అందరూ కూడా ఇక్కడే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. FI వాళ్ళు, MM వాళ్ళు, SD వాళ్ళు, PP వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారంటే కన్ఫిగరేషన్ చేస్తారండి. ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలంటే ఇంకో బ్యాక్ అండి, బ్యాక్ రావాలంటే బ్యాక్. ఇప్పుడు స్క్రీన్ క్లోజ్ చేయాలంటే విండోస్ వాళ్ళకి అయితే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది, మ్యాక్ వాళ్ళకి అయితే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఇలా ఈసీ హనా సర్వర్ ఉంటుందండి. అలాగే ఈసీ సర్వర్ కూడా యాక్సెస్ ఇస్తాను మీకు.
సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలండి, యూజర్ ఐడి పాస్వర్డ్. సో సేమ్ మీకు ఈసీసీలో కూడా ప్రాక్టీస్ చేసుకోండి, తెలుసుకోవచ్చు. సేమ్ ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్, అలాగే ఎస్పిఆర్ఓ అంటే ఎస్పిఆర్ఓ ఎంటర్, ఐఎంజి అంటే డబుల్ క్లిక్ సర్వర్. ఇక్కడే ప్రాజెక్ట్స్ చేస్తారండి, కన్సల్టెంట్స్ అందరూ కూడా ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తారు. ఏ టికెట్స్ వచ్చినా సపోర్ట్ ఇక్కడే. ప్రతి సర్వర్ లో ఫస్ట్ ఇనీషియల్ గా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు, చేసినప్పుడు కన్ఫిగరేషన్ అంతా డెవలప్ నుంచి క్వాలిటీకి వెళ్తారు, క్వాలిటీలో టెస్ట్ చేస్తారు, తర్వాత ప్రొడక్షన్ సర్వర్ మూవ్ అవుతుందండి. సర్వర్ ని క్లోజ్ చేయాలంటే క్లోజ్. ఇలా మీకు 2.5 months సర్వర్ యాక్సెస్ ఇస్తానండి. తర్వాత సర్వర్ యాక్సెస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు మంత్లీ బేసిస్. మీకు బయట వాళ్ళకన్నా 100 రూపీస్ తక్కువ ఉంటుందండి, జనరల్ కామన్ థింగ్ అది. సో మీకు ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి, 6 months యాక్సెస్ ఉంటుంది, రికార్డింగ్ యాక్సెస్. ఆ రికార్డింగ్స్ కూడా తర్వాత అయిపోతే ఎలా వేరంటే నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని చెప్తాను, ఆ డాక్యుమెంట్ మీరు చేసుకున్న తర్వాత రికార్డింగ్స్ కూడా అవసరం ఉంది. సో మొత్తం థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి, ప్రాజెక్ట్ రిలేటెడ్ థియరిటికల్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ చదువుకుంటే ఎనఫ్ అండి. ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, దానివల్ల బ్యాక్ డోర్ కి ప్రాక్సీకి వెళ్ళట్లేదు. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి 10 years గ్యాప్ ఉండొచ్చు, 5 years గ్యాప్ ఉండొచ్చు, 3 years గ్యాప్ ఉండొచ్చు, ఎంత గ్యాప్ ఉన్నా సో ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ 4 years 5 years పెట్టుకుని మనం మార్కెట్ లో ఎంటర్ అవ్వచ్చు. ఎలా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఎలా మనం అక్కడ సర్వే కాగలమా? ఎస్, డెఫినెట్లీ. సో ట్రైనింగ్ నేర్చుకోవడం డిఫరెంట్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ నేర్చుకోవడం డిఫరెంట్. ట్రైనింగ్ అంటే ఈచ్ పాయింట్ సిస్టమ్ లో కన్ఫిగర్ చేస్తాం, టెస్ట్ చేసుకుంటాం. కానీ రియల్ టైంలో క్లయింట్ ప్లేస్ లోకి వెళ్ళాక ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, అదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఏ ఎస్ఏపి ప్రాజెక్ట్ చేయాలన్నా ఈసీసీ వెర్షన్ లో 2003లో మార్కెట్ ఎంటర్ అయిందండి. 2018 వరకు ఈసీసీ మార్కెట్ లో ఇంప్లిమెంటేషన్స్ చేశారండి, రోల్అవుట్స్ చేశారు. ఏ ఎస్ఏపి ప్రాజెక్ట్ చేయాలన్నా ఏ ఎస్ఏపి మెథడాలజీతో ప్రాజెక్ట్ ని చేశారండి, అంటే 5 stages. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది, ఏ రోల్అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది, ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్. ఒకసారి ఒక క్లయింట్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసిందంటే తీయదండి, మినిమం 15 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆన్ క్లౌడ్ ప్రిమిసెస్ లైసెన్స్ వెళ్ళారు ఎస్ఏపి వాళ్ళు, నెక్స్ట్ 15 years ఎస్ఏపి మార్కెట్ పోదండి. ఏ ఈఆర్పి కూడా వరల్డ్ లో ఇన్ని సంవత్సరాలు లేదండి. పీపుల్ సాఫ్ట్, బాన్, జేడి ఎడ్వర్డ్ ఇవన్నీ 5-6 years వెళ్ళిపోయింది. ఎస్ఏపి 2003లో వచ్చిందండి. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్యాచ్. I have 23 years SAP experience. I'm almost senior project manager, solution architect, FIMM, SD. ఆల్మోస్ట్ నేను 5 years ఆన్ సైట్ లో ఉన్నాను, 9 countries ట్రావెలింగ్ అండి. 9 countries లో నేను వర్క్ చేశాను, ఆన్ సైట్ లకు వెళ్ళానండి. మోస్ట్లీ ఎక్కువ ఉన్న కంట్రీ సింగపూర్, 2 years వర్క్ చేశాను సింగపూర్. సో నాకు 11 projects ఎక్స్పీరియన్స్ ఉందండి ఎస్ఏపిలో. బేస్ మాడ్యూల్ ఎస్డి, తర్వాత ఎంఎం నేర్చుకున్నాను, తర్వాత ఎస్డిలో వర్క్ చేశాను, ఎఫ్ఐలో వర్క్ చేశాను, ఎంఎంలో వర్క్ చేశాను. తర్వాతే యుఎస్ కెనడాలో ఫస్ట్ 2013లో యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా డైరెక్ట్ బిజినెస్ ద్వారా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను, ఆన్లైన్ ట్రైనింగ్. యుఎస్ కెనడాలో ఇంగ్లీష్ వెర్షన్ చెప్పాం ఫస్ట్. 2020 నుంచే ఇండియన్ మార్కెట్ లో తెలుగు వెర్షన్ చెప్తున్నాం. FIMMSD లాస్ట్ 5 years నుంచి ఇండియన్ మార్కెట్ లో తెలుగు వెర్షన్. ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగు వెర్షన్ వల్ల చాలా మంది ఈజీగా నేర్చుకోవడం వల్ల ఈ వెర్షన్ ఎలా లాంచ్ చేసింది. నార్మల్ ట్రైనింగ్ కి ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ కి క్వైట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఒక కన్సల్టెంట్ కి నార్మల్ గా ట్రైనింగ్ నేర్చుకుని చాలా మంది ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు, ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఎలా చేయాలో తెలుస్తుంది. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు, 30 lakhs 40 lakhs ప్యాకేజ్ అని వెళ్తారు, లోపలికి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతారు. బ్యాక్ డోర్ కి వెళ్ళి వాళ్ళు ఉంటారు, ప్రాక్సీకి వెళ్ళి వాళ్ళు ఉంటారు, లోపలికి వెళ్ళి ఎవరు మనకి హెల్ప్ చేయరు, మనకి మనమే చేసుకోవాలి. సబ్జెక్ట్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లేకపోతే మనం ఎస్ఐపిలో సర్వే కాలేము. నేను సపోర్ట్కి వేరే వాళ్ళు పెట్టుకుంటాను చాలా మంది అనుకుంటారు, కానీ మీకు సపోర్ట్ చేసే పర్సన్ ఏ ఎస్ఐపిలో జాబ్ చేసి ఉండడు. ఎందుకంటే ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ జాబ్ చేయాలంటే మార్నింగ్ 9 to 7 o'clock వర్క్ లో ఉంటాడు. మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు? డెఫినెట్లీ ట్రైనింగ్ నేర్చుకుని జాబ్ రాని వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. సో మీరు ఆయన సపోర్ట్ చేస్తారా, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని తర్వాత మీకు తెలుస్తుంది. అందుకే స్ట్రాంగ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నార్మల్ గా ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ మెయిల్స్ ఎలా పంపించాలి, కాన్ఫరెన్స్ కాల్స్ ఎలా తీసుకోవాలి, క్లయింట్ ప్లేస్ లో సిచ్యువేషన్ బట్టి స్మార్ట్నెస్ కి ఎలా ఉండాలి ఎస్ఏపి కన్సల్టెంట్. అలాగే మనకి క్లయింట్ ప్లేస్ లో మనకి ఇండివిజువల్ గా ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో సిచ్యువేషన్స్ బ్యాడ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి క్లయింట్ ప్లేస్ లో, మనల్ని ఎలా మేనేజ్ చేయాలి. అప్లికేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక కన్సల్టెంట్ గా.
సో వేరే మాకు ఇవేమి రావు, మేము బేస్ లెవెల్ మాకు ఎస్ఏపి ఏ విధంగా ఐడియా లేదు. ఎలా చేయాలంటే డెఫినెట్లీ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి చెప్తానండి. ఫ్రమ్ ది ఫస్ట్ నుంచి ఒక కన్సల్టెంట్ గా సర్వర్ని ఎలా ఓపెన్ చేయాలి, తర్వాత ఒక కన్సల్టెంట్ గా మీకు చాలా మందికి మార్కెటింగ్ లో నాలెడ్జ్ ఉంటుంది, అలాగే పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ లో ఉంటుంది, అండ్ యూజర్ గా నాలెడ్జ్ ఉంటుంది, లేదా అదర్ వరాకిల్ లో ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఏ నాలెడ్జ్ ఉన్నా 0% తో ఇక్కడికి రావచ్చు అండి నా దగ్గరికి. సో 100% 2.5 months లో వేరే కంప్లీట్ అయిపోద్ది. వేరే హనా ఈసీసీ, నేను హనా సర్వర్ లోనే చెప్తాను, ఈసీసీలో అన్ని పాయింట్లు కవర్ అయిపోతాయి. వేరే 2.5 months మనం నేర్చుకుంటాం అంటే డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్. నేను రోజు క్లాస్ చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. బ్రేక్ ఎందుకు అనుకుంటున్నారు? మండే, ట్యూస్డే, వెన్స్డే బ్రేక్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. క్లాస్లో ఫస్ట్ డే ప్రతిరోజు 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్, మీరు ఏ డౌట్ అయినా అడగచ్చు. సెకండ్ థింగ్, మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చేసుకోవాలి. 3 times ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్స్ ఆన్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. 0% తో ఏ పర్సన్ అయినా ఫస్ట్ ఎస్ఐపి స్క్రీన్ ఓపెన్ చేయడం కూడా రాదు. ఒక 2.5 months దీని మీద కూర్చుంటే 3 months ఈజీగా మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి జాబ్ చేసుకోగలరు వితౌట్ ఎనీబడి హెల్ప్. వితౌట్ ఎనీబడి హెల్ప్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. అది ఎలా? ఈ 2.5 months ట్రైనింగ్ లో ఫస్ట్ మంత్ ట్రైనింగ్ జరుగుతుండగా ఫస్ట్ మంత్ ఎండ్లో రెజ్యూమ్ మోడల్ ఇస్తానండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఏం పెట్టుకోవాలో చెప్తాను. అక్కడ నుంచి నెక్స్ట్ 1 month లో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటారండి. నేను ఏదైతే డెమోలో చెప్తానో ట్రైనింగ్ లో కూడా అదే ఉంటుందండి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏది కూడా ఫాల్సీ కమిట్మెంట్ నా దగ్గర ఉండదు. వీఆర్ లాంగ్ టర్మ్ నుంచి నేను మార్కెట్లో ఉన్నాను. వేరే అంటే అందరికీ తెలుసు, నేను ఏం చెప్తానో అదే డెలివర్ చేస్తాను. నేను ఆ జాబ్ ఇప్పిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఏది కూడా చెప్పండి. దిస్ ఈస్ క్లియర్లీ కమిట్మెంట్ తో ఉంటుంది. అది నేను ఓపెన్ గా మాట్లాడుతాను, ఎందుకంటే ఆమె ప్రాక్టికల్ గైడ్. నేను కింద నుంచి పడి పైకి లెగిసి కింద పడి చాలా సార్లు వచ్చానండి. నార్మల్ గా నేర్చుకుని ట్రైనర్ గా మీకు జాబ్ చెప్పడం కాదండి. ఎన్నో ప్రాజెక్టులు ఎలాగా సఫర్ అయ్యాం, మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా ట్రైనింగ్స్ లో నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మీరు ప్రికాషన్ గా ప్రాజెక్టులు ఎలా ఉంటుందా అనేది మీరు తెలుసుకుంటారు డెఫినెట్లీ. దిస్ ఇస్ కంప్లీట్లీ లైవ్. ఒరిజినల్ గా ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఇలాగే ఉంటుందండి, మైండ్ గేమ్ అంటారు. సో మీరు ఇలా కన్సల్టెంట్ గా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ లేకుండా లోపలికి వెళ్తున్నారంటే క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. అందుకే ఫస్ట్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ లో మనకి జాబ్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ వచ్చిందా, రోల్అవుట్ లో వచ్చిందా, డేటా మైగ్రేషన్ వచ్చిందా, సపోర్ట్ లో వచ్చిందా. సపోర్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం వస్తే సపోర్ట్ చేయగలం. అందుకే నా బేస్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. S4 నా ఇంప్లిమెంటేషన్ 5 stages తో చేస్తారు. దాన్ని యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ, వాటర్ఫాల్ మెథడాలజీ. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుందండి ఇంప్లిమెంటేషన్. యూఆర్ రిపోర్టింగ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ 1 year. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ మీకు 3 months ఉంటుంది, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months ఉంటుంది, కన్ఫిగరేషన్ 3 months ఉంటుంది, టెస్టింగ్ 2 months ఉంటుంది, లైవ్కి వెళ్ళిపోద్ది 1 year. 1 month తర్వాత సపోర్ట్కి వెళ్తారు ప్రాజెక్ట్ అని చెప్తాడు. ఫస్ట్ మీరు మీటింగ్ అయిపోద్ది, మీరు ఎవరి కాల్లో రిక్వైర్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాన్నే వర్క్ షాప్స్ అంటారండి. ఎస్ఏపి ఎస్డి, S4 అన్న ఎస్డి వర్క్ షాప్స్ అంటే రిక్వైర్మెంట్ లో క్లయింట్ ప్లేస్ లో మీటింగ్స్ వస్తారు క్లయింట్ ఎవ్రీడే. వాళ్ళు రైట్ నో మీ క్లయింట్ సపోజ్ సోనీ, యాపిల్ క్లయింట్, యాపిల్ వరాకిల్ లో ఉంది, వాళ్ళు వరాకిల్ కి సపోర్ట్ చేస్తా మీకు ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ చేయాలి. అందుకే డైలీ 2-3 hours నుంచి స్పెండ్ చేయాలి మీకు ఎండ్ యూజర్స్. ఫైన్, ఫిక్స్ చేసుకుంటారు. మార్నింగ్ టైం మేము ఫ్రీ, మార్నింగ్ అవైలబుల్. ఫైన్, స్టార్ట్ చేస్తారు మీటింగ్స్. దాన్ని వర్క్ షాప్స్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫస్ట్ యాజ్ ఇస్ అనాలిసిస్ తో స్టార్ట్ అవుతుందండి. అంటే 1 week ఉంటుంది. మీ యొక్క కరెంట్ సిస్టమ్ ఏంటి మార్కెటింగ్ సైడ్ అని అడుగుతారు. వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకుంటారు. ఎవ్రీడే మీటింగ్ మార్నింగ్ 9 to 12 o'clock. ఫైన్, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు. సోరాకిల్ సపోర్ట్ చేసుకోవాలి కదా. మీన్ వైల్ మీటింగ్ అయిపోయిన లంచ్ టైం అయిపోద్ది. మీరు ఏదైతే డిస్కస్ చేశారో దానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్. 1 hour MOM. ఏదైతే డిస్కస్ చేశారో డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్. అలా మళ్ళీ ఇంకా అదర్ థింగ్స్ ఉంటాయి. అది నెక్స్ట్ లెవెల్లో ట్రైనింగ్ లో నేను చెప్తాను. నెక్స్ట్ 2 hours ఏం చేయాలనేది. FSDP ప్రిపేర్ చేయాలి, ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఈవినింగ్ టైంలో క్లయింట్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, MOM ప్రిపేర్ చేయడం. ఫస్ట్ 3 months ఇలాగ ఉంటుంది. ఫస్ట్ 1 week యాజ్ ఇస్ అనాలిసిస్. నెక్స్ట్ వీక్ నుంచి 2B అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క ఎస్ఏపి నాన్ ఎస్ఏపిలో ఉన్న ప్రాసెస్ ని ఎస్ఏపిలో ఎలా కన్వర్ట్ చేస్తారు, దాన్ని 2B అనాలిసిస్. అది 2 months 25 days ఉంది. టోటల్ గా 3 months. తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తారు. అంటే డీటెయిల్ గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, క్లయింట్ సైన్ చేస్తుంది. అంటే BP సైన్ ఆఫ్ అంటారు. 6 months.
అంటే 50% ప్రాజెక్ట్ అయిపోయింది. తర్వాత థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టేజ్ రియలైజేషన్ స్టేజ్ అంటారు, అంటే కన్ఫిగరేషన్ స్టేజ్. మనకి 3 సర్వర్స్ ఉంటాయి ఇక్కడ, డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్. మనం చేసిన రిక్వైర్మెంట్స్ మొత్తం అన్ని డెవలప్మెంట్ సర్వర్లు చేస్తాం. ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాం. ఆ షీట్ ని బేసిస్ వాళ్ళకి ఇస్తాం. బేసిస్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ తో డెవ్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో టెస్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, ఎస్ఐటి, యూఐటి 2 months. తర్వాత ఫైనల్ బ్యాలెన్స్ అప్లోడెడ్, మాస్టర్ బ్యాలెన్స్ అప్లోడెడ్, ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తాం. కస్టమర్ మాస్టర్ని ఎలా చేయాలి, ఎంక్వైరీని ఎలా చేయాలి, కొటేషన్ ఎలా చేయాలి, సేల్ ఆర్డర్ని ఎలా చేయాలి, ఇన్బౌండ్ డెలివరీ, పీజీఐ, బిల్లింగ్ డాక్యుమెంట్. దిస్ ఇస్ ద ప్రాసెస్. దీన్ని ప్రొక్యూర్ టు పే అంటారు, ప్రొక్యూర్ టు ఆర్డర్ అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ప్రొక్యూర్ టు పే అంటే ఎంఎం, ఆర్డర్ టు క్యాష్ అంటే ఎఫ్ఐఎస్డి. సో ఇలా ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు, ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, క్లయింట్ కి సబ్మిట్ చేస్తారు, ప్రాజెక్ట్ ఈజ్ లైవ్కి వెళ్ళిపోతుంది, సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇలా రియల్ టైంలో ఒక ఇంప్లిమెంటేషన్ 5 stages లో ఎలా చేయాలో నేను చేసి చూపెడతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సర్వర్ యాక్సెస్ ఇచ్చిన దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఫస్ట్ టైం చేస్తారు, క్లాసెస్ అయిపోయి ఇంకోసారి చేసుకుంటారు, జాబ్ అప్లై చేస్తూ ఉంటారు. అలా 3 times చేసుకున్నప్పుడు కమాండ్ వచ్చేస్తుంది 100%. అవుట్ ఆఫ్ 12 people, ఏ బ్యాచ్ నాకు ఎస్డి మినిమం 10 people ఉంటారు, మాక్సిమం 12-13 people ఉంటారు. ఎండ్ ఆఫ్ డే ఒక 1 week 10 days వరకు తీసుకుంటారండి. క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత తీసుకునేది అర్థం అవ్వదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మాక్సిమం మా బ్యాచ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ 8 people తో స్టార్ట్ అయిన 1 week లో 12 peopleకి వెళ్ళిపోతుంది. లాస్ట్ అంటే క్లోజ్ చేసేస్తాం. ఎవరన్నా తర్వాత వచ్చినా కొంతమంది టైం సరిపోక చేసుకోకపోయినా తర్వాత రిక్వెస్ట్ బేస్ మీద ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వస్తాం సార్ అంటే ఫైన్, వెళ్ళండి. ఎవరిని సఫర్ చేయండి, ఎవరి మనీ నేను తీసుకోను. వీఆర్ ట్రైనింగ్ ఛార్జెస్, ఓన్లీ ఛార్జెస్ ట్రైనింగ్ ఛార్జెస్. అదర్ దాన్ దట్ ఏది కూడా మేము ఛార్జ్ చేయలేండి మార్కెట్. దిస్ ఇస్ ఫిక్స్డ్ చాలా సంవత్సరాల నుంచి. సో ఇలా ప్రాజెక్ట్ చేసాక ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పాను. ఇప్పుడు మీకు ఇన్ కేస్ రోల్అవుట్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ సేమ్. ఇది హెడ్ ఆఫీస్, అది బ్రాంచ్ ఆఫీస్. అందుకే 80% ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. 80% దగ్గర రోల్అవుట్, డేటా మైగ్రేషన్ ఒక క్లాస్ చెప్తాను. 3 ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి. టెస్టింగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ కవర్ అయిపోద్ది. అంటే ఓవరాల్ గా 4 projects కవర్ అయిపోతాయి. 4 projects ఐడియా వచ్చేసిందంటే ఈసీసీ సపోర్ట్ లో జాబ్ వచ్చినా మీరు చేసుకోగలరు. అంటే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ గా June 16 మనకి కెరీర్ స్టార్ట్ ప్లాన్ చేసుకుంటే మీరు, సో నెక్స్ట్ 2.5 months 3 months 100%. కానీ ఏంటంటే రెగ్యులర్ గా క్లాసులకు రావాలి. ఎప్పుడన్నా మీరు క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది మీకు. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత మీదండి. నా సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ, నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను, సర్వర్ యాక్సెస్ ఇస్తాను, థియరిటికల్ డాక్యుమెంట్స్ ఇస్తాను. 1 month తర్వాత రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాను, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. 2.5 months లో రెడీ చేసుకుంటారు. లాస్ట్ 2.5 months లో, లాస్ట్ మంత్ లో ఎవ్రీ ఫ్రైడే టోటల్ 1 month లో ఒక 3 mock interviews కండక్ట్ చేస్తాం. అంటే ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూకి వచ్చిన ఎలా అడుగుతారో ట్రైన్ చేస్తానండి 100%. సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందా అని ఒక మైండ్ సెట్ మీకు అలవాటు అవుద్ది. అప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్పినట్టు జాగ్రత్త చేసుకుంటే 3 or 4 months అండి. మినిమం ఏ మాడ్యూల్ నేర్చుకోవాలో మినిమం 2 months పడుతుంది, 2.5 months పడుతుంది. దిస్ ఇస్ మై ట్రైనింగ్ స్ట్రక్చర్. నా కోర్స్ కంటెంట్ మీకు కావాలంటే ఇంకో ఇది, దిస్ ఇస్ మై కంపెనీ vsitsolutions.com. This is also my company. That is YouTube channel where a BSSCP trainer. This is my company. So many years onwards, almost 15-16 years back onwards. I run the company US, Canada, India, Middle East. మీ కోర్స్ కంటెంట్ కావాలంటే మీకు ఇక్కడ ఉంటుందండి. ఎస్ఏపి, ఎస్డి, ఎస్4 ఎస్డి కోర్స్ కంటెంట్, ఎంఎం, ఎఫ్ఐ, ఎస్డి. నేను 3 modules చెప్తాను, నేనే చెప్తాను. ఏ కాలాన్ని నేను ఎందుకు తీసుకుంటానంటే టోటల్ గా నా కంట్రోల్ కాదండి. మీరు ఒక క్లారిఫికేషన్ అడిగారు, ఒక రిసెప్షనిస్ట్ మీకు ఏం చెప్పలేదు. ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రక్చర్ అండి. అవుట్ సైడ్ ప్లేసెస్ లో రిసెప్షనిస్ట్ ఉంటాడు, వేరే వాళ్ళు ఇద్దరు పెడతారు, ట్రైనర్ ఆఫ్ మీకు టచ్ ఉండడు, క్లాస్కి వస్తాడు, క్లాస్ నుంచి వెళ్ళిపోతాడు. ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. ఈ 2.5 months దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. డెలివర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ, మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ నాదేనండి. నాకు 2 employees ఉంటారు, ఆన్లైన్లో వర్క్ చేస్తారు. ఒక యూట్యూబర్ చేసేవాళ్ళు, మీరు చూస్తున్న వీడియో నేను చేయనండి, నాకు రాదు. యూట్యూబ్ చేసేవాళ్ళు ఒక ఎంప్లాయ్ ఉంటాడు ఆన్లైన్లో, గత 10 సంవత్సరాలు చేస్తుంది ఆల్మోస్ట్. సో ఒక బేసిస్ కన్సల్టెంట్ మీకు సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వర్స్ ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే ఆయన చూసుకుంటాడు. 2 employees బేసిస్ కన్సల్టెంట్ యూట్యూబర్.
సో నేను కంప్లీట్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ సైడ్ FI MMSD. నేను ఫ్రీలాన్స్ గా మా ఫ్రెండ్స్ US లో వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళు ఫ్రీలాన్స్ గా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ గా నేను చూస్తూ ఉంటాను. వెన్స్డే నాకు క్లయింట్ కాల్ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వెన్స్డే. సో అందుకే మనకి మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. మండే, ట్యూస్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటారు, వెన్స్డే చేసుకుంటారు. సపోజ్ మీరు బిజీగా ఉంటే ఆఫీస్, సో తర్వాత థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే. వీక్లీ 4 days ఏంటి, 5 days, 6 days ఉండొచ్చు కదా, త్వరగా అయిపోద్ది కదంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ఫస్ట్ వీక్ తర్వాత మీకే తెలుస్తుంది వీక్లీ 4 days ఎందుకు పెట్టాము. సో కోర్స్ కంటెంట్ కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. BSIT Solutions, దిస్ ఇస్ ఆల్సో మై కంపెనీ. మేరా BSSAP ట్రైనర్, దట్ ఈస్ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ ఆల్సో మై ఓన్. దిస్ ఇస్ టోటలీ ఓన్. ఏ కన్సల్టెంట్ ని ఎంటర్ అవ్వనివ్వండి, ఏ థర్డ్ పార్టీ బిజినెస్ కన్సల్టెంట్ మాట్లాడలేదు, ఎందుకంటే దేర్ ఆల్ కమర్షియల్ గైడ్స్. ఇక్కడ బిజినెస్ ఏది కూడా కమర్షియల్ స్టూడెంట్ ని మోసం చేయమండి. క్లియర్ గా నేను ఏది చెప్తా ఉంటానో అదే డెలివరీ చేస్తాను. ఏ స్టూడెంట్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాచ్ లో రాలేకపోయారు, కాల్ చేయమంటుంది. ఎందుకంటే వాళ్ళ మనీ పే చేసినప్పుడు నేను జస్టిఫికేషన్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. బ్యాక్ డోర్ నేను ఎంకరేజ్ చేయను, ప్రాక్సీ నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మనీ పోగొట్టుకోకూడదు. మీరు హార్డ్ వర్క్ తోనే ఒక 3 months సబ్మిట్ బాగా నేర్చుకుని SAP జాబ్కి వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ 15-20 years SAP మార్కెట్ లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. టెక్నికల్ మీరు స్ట్రాంగ్ ఉండాలి. అది లేకపోతే ప్రతిరోజు మీరు స్ట్రగుల్ అవ్వాల్సింది SAP ప్రాజెక్ట్ లో. సో దిస్ ఇస్ మై కమిట్మెంట్స్. కోర్స్ ఫీ వచ్చి 20,000 అండి, 2 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 3 weeks ఆర్ 4 weeks బిఫోర్ లో మిగతా అమౌంట్ క్లోజ్ చేసుకోవాలి. టోటల్ 1 month లో పేమెంట్ క్లోజ్ చేయాలి. సర్వర్ యాక్సెస్ 2.5 months ఇస్తారండి. వీడియోస్ ఎవ్రీడే వీడియోస్ యాక్సెస్ ఉంటుంది కదా, 6 months ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసుకుని చెప్తాను, అది టెక్నిక్. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోస్ యాక్సెస్ కూడా మీకు అవసరం ఉంది. థియరిటికల్ డాక్యుమెంట్స్, బిజినెస్ బ్లూ ప్రింట్, ట్రాన్సాక్షన్ కోర్స్, యూజర్ ట్రైనింగ్, యూజర్ మాన్యువల్, అన్ని డాక్యుమెంట్స్ నేను లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. దిస్ ఈస్ మై కమిట్మెంట్. ఇప్పుడు మాట్లాడచ్చు. చెప్పండి. హలో, ఐఎమ్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ విత్ అకౌంట్స్ పేబుల్ రోల్. సో నేను ఎలిజిబుల్ అవుతాను దీనికి ఎస్డికి. ఎస్, అకౌంట్స్ పేబుల్ AR లో మీరు కస్టమర్ ఇన్వాయిసెస్, బిల్లింగ్స్ చేస్తున్నారు, కరెక్ట్? ఎండ్ యూజర్ PO నాన్ PO ఇన్వాయిసెస్, రిటర్న్ క్యూస్ ఇవి చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ ది. సో అది తప్ప నాకు ఇంకేం రాదనమాట. సో నేను మీకు యాక్చువల్లీ మీకు 30% వచ్చినట్టు నాలెడ్జ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కారణం ఏంటంటే వాళ్ళకి SAP లేదు, ఇంకా SAP స్క్రీన్ చూసేది లేదు, కరెక్ట్? ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది కన్సల్టెంట్ గా రెజ్యూమ్ మార్చుకుని కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నట్టు మెన్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు SAP. నాకు యాక్చువల్ గా టోటల్ 5.5 ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఈజీగా 5+4+ పెట్టుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 10 lakhs, 4+ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 12 lakhs, 5+ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 14-15 lakhs నా స్టూడెంట్స్ తెచ్చుకుంటున్నారండి, వితౌట్ ఎనీబడి హెల్ప్, బ్యాక్ డోర్, ప్రాక్సీ లేకుండా. ప్రాక్సీకి బ్యాక్ డోర్కి వెళ్ళకూడదండి, 100% డబ్బులు పోతాయి. నేను ఎగ్నెస్ట్ కాదు, జనరల్ గా నా స్టూడెంట్స్ గైడ్ చేస్తూ ఉంటాను. హార్డ్ వర్క్ చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరే ఓన్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి క్యాపబిలిటీ ఎప్పుడు వచ్చిందో క్లయింట్ని కూడా హ్యాండిల్ చేసి క్యాపబిలిటీ వస్తుంది. వేరే ఛాన్సులు నేను ట్రై చేస్తున్నాను, వేరే టెక్నిక్స్ ఉంటాయండి, ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఈజీగా వస్తుంది. నార్మల్ పీపుల్, తెలుగు వెర్షన్ నుంచి వచ్చిన వాళ్ళు SAP లో జాబ్ తెచ్చుకుంటున్నారండి, పెద్ద కష్టం ఏం కాదు. మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి, సెన్సిటివ్ థింగ్స్ నుంచి బయటకు వచ్చేయాలి. ఒక ఇంటర్వ్యూ పోయింది, ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాం, ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్, ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఒక కన్సల్టెంట్ గా. అది మీకు ఎలా ఉంటుందో ఈ 2.5 months లో ప్రతిదీ ఇక్కడ ట్రైనింగే కాదండి. ఒక IT కన్సల్టెంట్ గా జాబ్కి వెళ్ళక ముందు, జాబ్కి వెళ్ళాక మనం ఎలా ఉండాలి, క్లయింట్ ప్లేస్ లో క్లయింట్ని ఎలాతో మాట్లాడాలి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్మార్ట్నెస్ ఎలా ఉపయోగించాలి. SAP కన్సల్టెంట్ చాలా స్మార్ట్ గా ఉండాలి. ఇన్సైడ్ లోపలికి వెళ్ళాక తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పరిచయం అన్ని పర్సనల్ థింగ్స్ చెప్తుంటారు, ఎక్కడ పర్సనల్ థింగ్స్ మాట్లాడకూడదు. ప్రీవియస్ కంపెనీస్ గురించి కానీ, శాలరీస్ గురించి కానీ ఎక్కడ మాట్లాడకూడదు. సో అన్ని టెక్నిక్స్ ఈ లోపల 2.5 months మీరు నేర్చుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేస్తాం. ప్రతి బ్యాచ్ డెలివర్ అవుతూ ఉండాలి. 10-12 people, డెఫినెట్లీ 8 people పర్సంటేజ్ ఉంటుంది జాబ్ రైట్. నేను జాబ్ వచ్చినట్టు, శాలరీస్ వచ్చినట్టు యూట్యూబ్ లో అడాప్ట్ చేయనండి, అవసరం కూడా లేదు. నా ప్రొడక్ట్ బాగుంటే మా దగ్గరికి వస్తారు. కంటెంట్ ఎప్పుడు కూడా క్వాలిటీ కంటెంట్, టెక్నికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్తుంది. నేను యూట్యూబ్ లో ఆ వీడియోస్ పెట్టేసి ఇదే ఉండదు, ఓన్లీ సబ్జెక్ట్ వీడియోస్ 10 minutes పెడతాను అంతే. అది చూసి నన్ను నమ్మి వస్తారు, ఆ నమ్మకంతోనే మీరు బయటకు వెళ్తారు 100%. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. 2.5 months నేను అది చేస్తాను. ఏది ఫాల్స్ కమిట్మెంట్ నేను
అది ఇవ్వకూడదు. దిస్ ఇస్ కెరియర్. ఒక కెరియర్ నమ్ముకుని ఒక టెక్నాలజీని ఇంకో టెక్నాలజీకి వెళ్తున్నప్పుడు రాంగ్ పాత్ అనేది చెప్పకూడదు, మనం రైట్ పాత్. అందుకే ప్రతి కాల్ నేను ఎందుకు తీసుకుంటానంటే ముందు సజెషన్ చెప్తాను, దేనికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి. దిస్ ఇస్ మై ప్రాక్టీస్ ఇన్ ఎస్ఏపి. లాస్ట్ 13-14 years నుంచి ఇదే మా ప్రాక్టీస్. బిఫోర్ ద ప్రాజెక్ట్ 23 years ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఎస్ఏపి FI MM SD.